చాలా సంవత్సరాల కిందట ఒక విషయం విన్నాను. వారు హైందవులు, ప్రభుని ఇంకా అంగీకరించలేదు. చాలా బిజినెస్ చేశారు, కోట్లు నష్టపోయారు. చివరికి కోలుకోలేనటువంటి స్థితిలోకి వచ్చారంట వాళ్ళు. ఆ రోజు భర్త తెలియకుండా భార్యకి పిల్లలకి అడిగాడంట, ఏమైనా తినాలనిపిస్తుందా మీకు అని. ఆ పిల్లలు, చిన్న పిల్లలు అన్నారంట, డాడీ ఐస్ క్రీమ్ తెస్తావా మాకు అని. కొంత డబ్బు ఉంది, కానీ ఆయన అడగడానికి కారణం ఏంటో తెలుసా? ఇంకా మేము కోలుకోలేమని ఆ చివరి కోరిక ఆ ఐస్ క్రీమ్లో విషము కలిపి చచ్చిపోదాము అన్న స్థితిలో ప్లాన్ వేసుకున్నాడు. మీ చివరి కోరిక ఏంటి అనలే కానీ మీకు ఏమి ఇష్టము అంటే ఆ పిల్లలు అన్నారు, ఇద్దరు పిల్లలు, మాకు ఐస్ క్రీమ్ దే డాడీ అని. ఆయనకు తెలుసు ఆ ఐస్ క్రీమే వారి జీవితంలో శాపము కాబోతుంది. ఆ కుటుంబం అంతా ఐస్ క్రీమ్ తిని చచ్చిపోవాలని ఆలోచించాడు. బయటికి వెళ్ళాడు, ఐస్ క్రీమ్ తీసుకున్నాడు, ఇంటికి వచ్చాడు. పిల్లలకు తెలియదు, భార్యకు తెలియదు ఆ సంగతి. నాన్న ఐస్ క్రీమ్ తెచ్చాడు అంటూ పరిగెత్తుకుంటూ పోయారు. నాన్నకు థ్యాంక్ యూ చెప్పారు, కానీ ఎలా చెప్పగలడు ఆయన? ఆ దాంట్లో విషము కలిపాడని, దీని ద్వారా కుటుంబంగా నాశనం కాబోతున్నామని ఎలా చెప్పగలడు? గుండె నిండా భారము. అయ్యో, నేను కన్న నా పిల్లల్ని, నేను కట్టుకున్న నా భార్యని నా చేతులారా చంపుతున్నానే. నేను ఇంకా దీది తప్ప నాకు వేరే దిక్కు లేదు. అప్పుల నుండి నేను కోలుకోలేను. నా ఇంటి మీదకి వస్తున్నారు, అవమానపరుస్తున్నారు, నేను కోలుకోలేను అనే స్థితిలో చివరికి ఐస్ క్రీమ్ తీసుకొచ్చి కూర్చోబెట్టి ఆ పిల్లలకు వేసి కరెక్ట్గా తినబోతున్నాడు. ఎవరో తలుపు కొట్టారంట. తలుపు కొడితే ఒక్కసారి ఆగండి, ఎవరో వచ్చారు, తలుపు కొడుతున్నారు, ఆయన వెళ్ళినాక తిందాంలే అని అన్నాడు. ఆ పిల్లలు ఐస్ క్రీమ్ పక్కకు పెట్టారు. వచ్చేసరికి ఒక ఆయన తెల్లని షర్టు, తెల్లని ప్యాంట్ వేసుకొని, సంకకి బ్యాగ్ వేసుకొని లోపలికి వచ్చాడంట. రావచ్చా నేనంటే, రండి మీరెవరు, లోపలికి రండి అన్నారు. వచ్చిన తర్వాత నీళ్ళు ఇచ్చాడు. ఆయన అంటా ఉన్నాడు, మీరు కుటుంబంగా చచ్చిపోదామని ఆలోచిస్తున్నారు కదా. ఒక్కసారిగా చెమట పట్టింది. నీ పిల్లలకు తెచ్చిన ఆ ఐస్ క్రీంలో విషము నీ భార్యకు, నీ పిల్లలకి, నీకు కలుపుకున్నావు కదా అనేసరికి భార్య ఆ పిల్లలకి అర్థమై ఏడవడం మొదలుపెట్టారు. అయ్యా, నువ్వెవరువయ్యా? ఎవరికి తెలియదు ఈ రహస్యమైన సంగతి, ఎవరికీ చెప్పలేదు. నేను నా కుటుంబం చచ్చిపోదామనుకున్నాము, కానీ ఎవరు నువ్వు? హూ ఆర్ యూ? నా హృదయంలో ఉన్న సంగతి నీకెట్లా తెలుసు? నేను దేవుని సేవకుని అన్నాడు, దేవుడు నన్ను పంపించాడు అన్నాడు. ప్రార్థన చేసి వాక్యం చెప్పారు. వాళ్ళ చేతులారా ఆ రోజు ఐస్ క్రీమ్ తీసుకొని చెత్తబుట్టిలో పడేసి ఆ రాత్రి యేసుక్రీస్తు ప్రభు మీద ఆనుకున్నారు వాళ్ళు. హల్లెలూయా. ప్రియులారా, ఇదంతా జరిగింది. కళ్ళు మూసుకున్నారు, ప్రార్థన చేసి నేను వెళ్ళొస్తానని ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈ భర్తకు అర్థం కాలే, ఎవరైనా అసలు ఎలా తెలిసిన, కానీ పరిగెత్తుకుంటూ వచ్చాడు. పరిగెత్తుకుంటూ వచ్చేసరికి రోడ్డు ఇటువైపు చూస్తే ఎవరు లేరు, ఇటువైపు చూస్తే ఎవరు లేరు. ఆశ్చర్యపోయాడు. ఎవరో మీకు అర్థమైందా ఆయన వచ్చింది? చెప్పండి, ఎవరో? కొట్టండి చప్పట్లు. మరి ఈ రాత్రి ఆర్థికంగా చితికిపోయావా? నిరాశలో ఉన్నావా? నిస్పృహలో ఉన్నావా? ఏ మేలు కనబడట్లేదా? ఆగో, ప్రభు నీ జీవితంలో కార్యం చేయబోతున్నాడు ఆయన. హల్లెలూయా. మీరు అనొచ్చు, బ్రదర్ ఎట్లా చేస్తాడు బ్రదర్? నాకు కూడా తెలియదు ఎట్లా చేస్తాడో, కానీ ఒకటి మాత్రం తెలుసు, ఆయన చేయగల సమర్థుడు ఆయన. ఆయన చేయగల సమర్థుడు ఆయన. హల్లెలూయా. ఈరోజు నీ బిజినెస్లో నష్టపోయావేమో, ఉద్యోగం పోయిందేమో, నిన్ను ఉద్యోగంలోంచి తీసివేశారేమో, నా భవిష్యత్తు ఎట్లా అనుకుంటున్నావేమో, ఉద్యోగం రాలేదేమో, పెళ్ళి ఎట్లా అనుకుంటున్నావేమో, అసలు నా భవిష్యత్తు ఏంటిది? పిల్లారు, ఒక భక్తుడు ఇలా అన్నాడు, నా భవిష్యత్తు ఏంటో నాకు తెలియదు, కానీ నా భవిష్యత్తు ఎవరి చేతిలో ఉందో నాకు తెలుసు. హీఈస్ హోల్డింగ్ మీ. ఆయన తన చేతిలో నా జీవితాన్ని పట్టుకున్నాడు ఆయన. ఈరోజు మీకు అర్థం కావాలా? నీ భవిష్యత్తు గాలిలో లేదమ్మా. నీ భవిష్యత్తు గాలిలో లేదు. నీ భవిష్యత్తు సార్వభౌముడైన ప్రభువు చేతిలో ఉంది. హల్లెలూయా. భూమి పునాదులు వేయబడక ముందే నిన్ను ఎరిగినటువంటి వాడు, నిన్ను పిలుచుకున్నటువంటి వాడు. ఆర్థికంగా చితికిపోతే ఈ రాత్రి నువ్వు ఆశ పెట్టుకో. చాలామంది మానసికంగా కురింగిపోయారు. మానసికంగా ప్రియులారు, ఎంతో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్న ఎంఎన్సి కంపెనీల వాళ్ళు, చాలా పెద్ద జీతాలు ఉంటాయి వాళ్ళకి. కానీ ఒక విషయం తెలుసా మీకు? వారే చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, సూసైడ్ చేసుకుంటున్నారు.
ఎందుకో తెలుసా ప్రియులారా? వారికి డబ్బు ఉంది, మంచి ఉద్యోగాలు ఉన్నాయి, పేరుంది, చాలా వాహనాలు ఉన్నాయి, కార్లు ఉన్నాయి. కానీ వారికి లేనిది ఏందో తెలుసా? సమాధానం లేదు, సమాధానం లేదు, సమాధానం లేదు ప్రియులారా, సమాధానం లేదు. ఈ కూడికలకు యేసయ్య ప్రేమ ఉజ్జీవ కూడికలను ఎందుకు పెట్టడం జరిగిందో తెలుసా? ఎంతో మంది జీవితంలో ప్రేమ లేదు ప్రియులారా. ఎంతో మంది జీవితంలో ఒంటరి అయిపోయారు. ఎంతో మంది జీవితంలో నాకెవరు లేరు అనుకుంటున్నారు. అసమాధానములో బ్రతుకుతున్నారు, కృంగిన స్థితిలో బ్రతుకుతున్నారు, చావడానికి ఆలోచిస్తూ ఉన్నారు. కొంతమంది అయితే చావడానికి ముందుకెళ్ళిపోయారు. ఇంకొంతమంది ఎట్లా చస్తామా అని ఆలోచిస్తున్నటువంటి వారు ఉంటారు. ప్రేమైన సహోదరి సహోదరుడా, లైవ్లో వీక్షిస్తున్నటువంటి వారు ఎవరైనా కూడా ఒక్క మాట చెప్పనియండి మీకు, నువ్వు చావడానికి యేసు ప్రభు చావలేదు, నువ్వు బ్రతకడానికి ఆయన నీ కొరకు నా కొరకు చనిపోయాడు. ఆయన హీ డైడ్ ఫర్ us so that we can live for him. భూమి పునాదులు వడక ముందే నిన్ను చూశాడు, నీ తల్లి గర్భంలో నిన్ను రూపించిన వాడు, నీ పుట్టుకకి ఒక అర్థాన్ని ఆయన ఇచ్చాడు నీ జీవితంలో. ఈరోజు నువ్వు చావడానికి కాదు, ప్రభు కొరకు బ్రతకడానికి నిర్ణయం చేసుకో. హల్లెలూయా. ఆయన తన స్వరక్తం ఇచ్చి నిన్ను సంపాదించుకుంది నీ చచ్చిపోవడానికి కాదు, నువ్వు యేసయ్య కొరకు బ్రతకడానికి.